పొట్టకి ఏదైనా ఆపరేషన్ అయిన చోటులోనే కొన్నిసార్లు హెర్నియా రావచ్చు. దీనినే ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఇన్సిషన్ అంటే కోత, ఆ కోత దగ్గర వచ్చే హెర్నియాని ఇన్సిషనల్ హెర్నియా అంటాం. మరి ఆపరేషన్ జరిగింది కాబట్టి అక్కడే హెర్నియా వస్తే సర్జరీలో ఏమైనా తప్పు జరిగిందంటారా? ఈ రోజు ఇన్సిషనల్ హెర్నియా ఎందుకు వస్తుంది, ఏ ఫ్యాక్టర్స్ వలన అది రావచ్చో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ నవీన్, లాప్రోస్కోపిక్ అండ్ బెరియాట్రిక్ సర్జన్. ఇన్సిషనల్ హెర్నియా రావడానికి బ్రాడ్ గా మనం పేషెంట్ ఫ్యాక్టర్స్, సర్జరీ ఫ్యాక్టర్స్ అనే ఈ రెండు కాంపోనెంట్స్ గా ఆలోచించవచ్చు. పేషెంట్ కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఉదాహరణకి పేషెంట్ బాగా లావుగా ఉన్నారనుకోండి, ఆ లావుగా ఉన్న పేషెంట్ లో పొట్ట ఆపరేషన్ జరిగిన తర్వాత వీళ్ళకి ఇన్సిషనల్ హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది న్యూట్రిషనల్ గా అంటే పౌష్టిక ఆహార లోపంతో ఉంటారు, చాలా వీక్ గా ఉండడం, బేసిక్ పనులు చేసుకోవడం, లేదా వయసు ఎక్కువ ఉండటం, వీళ్ళలో న్యూట్రిషనల్ స్టేటస్ చాలా పూర్ గా ఉంటుంది. వీళ్ళకి ఎంత బాగా ఆపరేషన్ చేసినా సరే వాళ్ళకి వూండ్ హీలింగ్ ఎబిలిటీ అంతగా ఉండదు. సో ఆ పర్టికులర్ సర్జరీ చేసిన సైట్ కొంచెం వీక్ గా అయ్యి అక్కడ హెర్నియా రావచ్చు. మూడవది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ వూండ్ కేర్, అంటే ఆపరేషన్ చేసిన ఏరియాని సరిగ్గా డ్రెస్సింగ్ చేసుకోకపోవటం, దానిని సరిగ్గా కేర్ తీసుకోకపోతే ఆ పర్టికులర్ ఏరియాలో హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రిపీటెడ్ సర్జరీస్, అంటే ఒకే ప్లేస్లోన మల్టిపుల్ టైమ్స్ సర్జరీస్ చేయటం వల్ల అది చాలా వీక్ అయిపోతుంది. ఆ ఏరియా అంతా వీక్ అయిపోవడం వల్ల మజిల్స్ నుంచి ఆ ఇంటెస్టైన్స్ అనేది ప్రొట్రూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ ఇంపార్టెంట్ పాయింట్, సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్స్, అంటే ఆపరేషన్ చేసిన ఏరియాలో చీమ్ పట్టడం లేదా ఎక్కువ టైం హీలింగ్ తీసుకోవడం వల్ల ఆ పర్టికులర్ ఫేషియా అంటాం లేదా మజిల్స్ అంటాం, ఆ ఏరియా అంతా వీక్ అవ్వటం వల్ల దాంట్లో నుంచి పేగులు బయటికి రావచ్చు. దీనినే ఇన్సిషనల్ హెర్నియా అంటాం. సో ఇలాంటివన్నీ పేషెంట్ ఫ్యాక్టర్స్. తనకి డయాబెటీస్ ఉన్నా, లేకపోతే ఓల్డ్ ఏజ్ అయినా, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమున్నా, వీళ్ళందరికీ కూడాను ఇన్సిషనల్ హెర్నియా వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఇవి ఉన్నంత మాత్రాన హెర్నియా వస్తుందని కాదు, కానీ వీళ్ళలో ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి సర్జరీ టైంలోన ఏ ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తాయి ఫ్యూచర్లో ఈ పేషెంట్కి హెర్నియా రావచ్చా అని? ఉదాహరణకి సెప్టిక్ కండిషన్స్ లో చేసే సర్జరీస్, పొట్టలోనే ఎక్కువ చీమ్ పట్టడం, లేకపోతే కొన్నిసార్లు పేగులు కనం పట్టడం, ఇవన్నీ ఇన్ఫెక్టెడ్ కేసెస్ లో ఫ్యూచర్ లోన హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్, సర్జరీ 3 గంటలు 4 గంటల కన్నా ఎక్కువ టైం పట్టింది అనుకోండి, అక్కడ వచ్చే ఆ మజిల్ ఇస్కీమియా వల్ల, దీని వల్ల కూడాను హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువ చూడొచ్చు. అండ్ ఎస్, ఇంప్రాపర్ చాయిస్ ఆఫ్ సూచర్ మెటీరియల్, అంటే సరైన సూచర్ మెటీరియల్ ఎంచుకోకపోయినా, లేకపోతే సరైన టెక్నిక్ యూజ్ చేయకపోయినా ఇన్సిషనల్ హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది చాలా తక్కువ శాతం మందిలోనే జరుగుతుంది. ఉదాహరణకి ఒక 3 to 5% మాత్రమే ఇంప్రాపర్ టెక్నిక్ వల్ల ఇన్సిషనల్ హెర్నియా వచ్చే అవకాశం మనం చెప్పుకోవచ్చు. ఆపరేషన్ జరిగిన ప్లేస్ లోన హెర్నియా వచ్చింది కాబట్టి సర్జన్ సరిగ్గా సర్జరీ చేయలేదనో, లేకపోతే వాళ్ళని బ్లేమ్ చేయడం సరికాదు. ఈ ఫ్యాక్టర్స్ లోన పేషెంట్ కి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ గ్రహించి వాటిని సరిగ్గా కరెక్ట్ చేసుకుంటేనే మీ యొక్క హీలింగ్ బాగుంటుంది. మీకు ఫ్యూచర్ లో హెర్నియా వచ్చే అవకాశం ఉండదు. సో టేక్ యువర్ మెడిసిన్స్ ఎట్ ద రైట్ టైం. అండ్ మీ సర్జన్ మీకు ఏ ఎక్సర్సైజెస్ చేయొచ్చో, ఏమి చేయకూడదు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటన్నిటిని పాటిస్తూ వీ విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ రికవరీ.